కృపాసత సంపూర్ణమైన వారికి వందనములు స్తోత్రమైన స్తోత్రార్హుడు పరిశుద్ధుడు సర్వలోకనాథుడు సర్వోన్నతుడు ఆది సంబుద్ధుడు అద్వితీయుడైన వారికి వందనములు స్తోత్రమైన పరిశుద్ధుడు 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 మహాపడబడుతూ అనేక దోతలతో స్థుతించబడుతున్న వారికి వందనములు స్తోత్రమైన మహాకార్యాలు గొప్ప కార్యాలు జరిగించేవాడు వారికి వందనములు స్తోత్రములు స్తోత్రమైన మీరు మాట్లాడుతున్న ఇది గ్రహించిన మనసు కూడా ఒక అనుగ్రహించండి. మంచి నేల మీద పడే విత్తనాలు కదండి వందనం స్తోత్రమైన మాలో ఫలించబడేందుకు సహాయం చేసిన కృపైన అదేవిధంగా ఈ కృపను ఎల్లవేళలా కనపరిచే దేవుడు కృపైన ఈ సన్నిలో తీసుకున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి బలపరిచిన కృపైన నీలో నిలకడగా నిలిచి ఉండేది కదా మీ చేత నడిపించబడేందుకు సహాయం చేస్తే మీరే సమస్తం జరిగించమని చేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ద్వారములలో పడి ప్రవేశించు యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడనగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలములో మిమ్ములను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీ యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశుల తండ్రి లేని వారిని విధవరాండ్రులను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యము నుండుటకై పూర్వకాలము నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్ములను కాపురము ఉంచెదను. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? దేవుడిని యెహోవాయే ఇర్మియాతో చెప్తున్నారండి. దేవుని సన్నిధానంలో దీన్ని ప్రకటన అంటారండి. ఎందుకంటే ప్రకటన అంటే ఏమిటి? దేవుని చిత్తం అని సన్నిధానంలో ప్రకటించమని చెప్పి దేవుడే ఈ విషయంలోనూ ఇర్మియా అని ఆయనకు పురమాయిస్తున్నారన్నమాట. ఆయన ఏమంటున్నారైనా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము. అంటే దేవుని యొక్క ఉద్దేశం అండి. అంటే దేవుని ఆయన ఉద్దేశం ఖచ్చితంగాను ఆయన మందిరములోను ప్రకటించమని చెప్పి అక్కడ ఇర్మియాకి ఆయన ఆదేశిస్తున్నారన్నమాట. అంటే దేవుని చిత్తం అనేది ఎక్కడ దొరుకుతుందండి మనకి? దేవుని సన్నిధానంలోను. ఆయన ఉద్దేశం తెలుసుకోవాలి. ఆయన ఏమంటున్నారు? ఆయన ఈ ద్వారములలో యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా నా యెహోవా మాట వినుడి. సైన్యములకు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఎందుకంటే దేవుని ఆలయంలో దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళే వారమే ఉండాలండి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళుతున్నాం, మనం దేవుని మందిరంలో ఆరాధిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం.
కానీ ఏ స్థితిలో మనం ఆరాధిస్తానో అన్నదే ప్రాముఖ్యం అండి. మొట్టమొదటి మనం దేవుని సమీపించినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన సన్నిధానంలో మనం మన మార్గాల్ని, మన క్రియల్ని అవన్నిటిని కూడా సరి చేసుకుని ఆయన ఘనపరుచుకునే వారమే ఉండాలి మొట్టమొదట. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఆయన పరిశుద్ధుడు అని. అదే నమ్మకంతో విశ్వాసంతోనూ ఆయన ఆరాధించడానికి వస్తున్నాం. కానీ ఆయన మనలో ఏం కోరుకుంటున్నారు? ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారునే ఉండాలి. ఎందుకంటే మనం దేవుని సమీపించేవారుగా ఉండాలంటే ముందు మన జీవిత విధానాలని చక్కబరుచుకునేవారునే ఉండాలి. మన జీవిత విధానాలండి. ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నాం, ఆయన బిడ్డలుగా మనం ఆయన పేరు పెట్టుకుని ఆయన మందిరంలోనూ, అదేవిధంగాను ఆయన పేరు పెట్టుకుని ఆయన సమాజం దగ్గరను ఉంటున్న గ్రామంలో కానీ ఊర్లో కానీ ఎక్కడైతే మనం నివసిస్తున్నామో అక్కడ నివసిస్తున్నా కాడ మరి దేవుని బిడ్డలుగా మనం ఆయన పేరు పెట్టుకుని నివసిస్తున్నాం. మరి మనం చేసే ప్రతిదీ కూడాను ఆయన నామానికి చెందుతుందండి. అందుకే ముందు మనం ఏం చేసుకోవాలి? మన విధానాలు, మన మార్గాల్ని దేవునికి మహిమ తెచ్చుకునే విధంగా చూసుకుని అప్పుడు ఆయన సన్నిధానంలో మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారునే ఉండాలి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆయన సన్నిధానంలోకి వస్తారండి. ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తారు. ఆయన చూసినప్పుడు ఆయన కంటికి మనం ఎలా కనపడాలి? అందరినీ చూస్తాడు దేవుడు, అందరినీ ఆశీర్వదిస్తారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తారండి. ఆయన చూస్తారు. చూసినప్పుడు ఆయన కంటికి మనం ఎలా కనపడుతున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుందండి. మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది ఏమిటి? మనం ఏ విధంగా ప్రభు సన్నిధానంలోనూ అంటే ఆయన కన్ను దృష్టిలో మనం ఉన్నాము, ఏ విధంగా ఉన్నాం మనం అన్నది ప్రాముఖ్యం అండి. కానీ అక్కడ ప్రజలందరూ కూడాను తమ జీవిత విధానాలు సొంత మార్గాల్లో నడుచుకుంటూ దేవుని విశ్వాసంతో దేవుని ఆరాధించాలని చెప్పి ఆయన సన్నిధానంలోకి వస్తున్నారండి. అని దేవుడు చూశాడు సరి చేసుకుంటారని చూశారు. కానీ ఎవరో సరి చేసుకోకపోవడంలోనూ అక్కడ తన ప్రవక్తని పిలిచి ఆయన పురమాయిస్తున్నారు. ఏమని పురమాయిస్తున్నారు? ముందు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఇది యెహోవా మందిరం మీరు చెప్తున్నారే, కానీ మన దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా అది దేవుని మందిరంగా పిలవడం అంటే అటువంటి చోట దేవుడు ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో ఆయనకి ఇష్టలుగా ఉండేవారునే ఉండాలండి. మొట్టమొదటి చేయవలసింది ఏమిటి? దిద్దుబాటు చర్యలండి. ఏ విషయాల్లోనూ అంటే ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 26:2 చూడం. యెహోవా ఆజ్ఞ ఇచ్చేస్తున్నది ఏమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకే వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. ఎందుకంటే దేవుడు ఓ మాట చెప్పమన్నప్పుడు ఖచ్చితంగా చెప్పవలసిందేనండి. ఆయన వాక్యంలోంచి ఒకటి తీయటానికి సరిపోము, మనం ఒకటి చేర్చడానికి సరిపోమండి. ఎందుకంటే దేవుడు చెప్పని విషయాలు ప్రకటించిన మనకి అపరాధం అవుతుందండి. చెప్పవలసిన విధంగా మనం చెప్పలేకపోయినా ఖచ్చితంగా అపరాధం అవుతుందండి మనకి. అందుకే ఆయనది ఏమి చెప్తున్నారో గ్రహించుకుని అది ప్రకటించేవారుగా ఉండాలండి. ఇదంతా దేవుని చిత్తం. కానీ వింటున్నటువంటి మనము దాన్ని అంగీకరించే పరిస్థితిలో ఉన్నామా? ఈ మాటలన్నీ విన్నారండి. ఎందుకంటే కిందకెళ్ళి కొలితే చాలా కఠినమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. విధానాలు మార్చుకోకుండా, మన జీవిత మార్గాలు మార్చుకోకుండానో మన ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఈ దేవుని మందిరం అని మనం ఆయన విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తే ఆయనకి ఏమొస్తుంది? ఆగ్రహం వస్తుంది. ఎందుకని ఆగ్రహం వస్తుంది? బయట ఏమో మనం దోపిడీగారులుగా ఉంటున్నాం, అదే బయట మనం బూతులాడేవారిగా ఉంటున్నాం, అదే విధంగా మోసం చేసేవారిగా ఉంటున్నాం, తోటి వారిని ఇబ్బంది పెట్టేవారిగా ఉంటున్నాం. ఇన్ని రకాలుగా బయట ఉంటూ ఆయన సన్నిధానాలకు వచ్చి ఆయన ఆరాధిస్తామంటే
ఆ ఆరాధన ఆయన ఎలా తీసుకుంటారండి? ఆయన ఆశీర్వదించాలంటే ఎందులో ఆశీర్వదించాలి అంటే బూతులు ఆడేవారు ఇంకా బూతులు ఆడాలని ఆశీర్వదించాలా, లేకపోతే దొంగతనం చేసేవారు ఇంకా దొంగతనం చేయాలని ఆశీర్వదించాలా? ఆయన ఏ విధంగా ఆశీర్వదించాలి? ఆయన ఆశీర్వదించాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాల్సింది ఏమిటి? మన జీవిత విధానాలను మార్చుకోవాలండి. కానీ అలా మాట్లాడారనుకోండి కోపం వస్తుంది ముందు ఎవరికైనా సరే. అంటే నేను మీ స్థానంలోకి వచ్చి నేను కూర్చున్నా నాకు కోపం వస్తుంది. ఎందుకని మనలో ఏమున్నది? దేవునికి లోబడిన వాళ్ళని ఖచ్చితంగా మనసు అండి. దాన్ని మనం స్వాధీనం చేసుకుని దేవునికి లోబడేవారుగా ఉన్నప్పుడే దేవుని మార్గంలో మనం నిలవగలుగుతామండి. మొట్టమొదటి దేవునికి మార్గంలో నిలవాలంటే దేవుని మాటలు మనం తీసుకుని మన విధానాలను సరి చేసుకునేవారునే ఉండాలి. కానీ వీళ్ళు ఇలాగ ఉన్నారో ఇంకా ముందుకు వెళ్తే చూడండి 8వ వచనం చూడమ్మా. జనులందరికీ ప్రకటింపవలనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి సాలించిన తర్వాత యాజకులను ప్రవక్తులను జనులందరూ అతని పట్టు ఎవరిని పట్టుకున్నారండి? ఈ మాటలను చెప్పమని చెప్పింది యెహోవా, చెప్పడానికి వచ్చింది యిర్మీయా. అన్నీ దేవుడే చెప్పమన్నారు. అవన్నీ కూడా వాస్తవాలండి. అంటే దేవుడి కంటికి ఏది కనపడింది ఏదో ఉండదు, అన్నీ కనపడతాయి. రహస్యంగా ఉన్నాయి కనపడతాయి, హృదయంలో ఉన్నాయి కనపడతాయి, తలంపులన్నీ కనపడతాయి. అన్నీ ఆయన కనపడింది ఏది ఉండదండి. అవన్నీ కూడా ఎక్కడ ప్రకటించమన్నారు? మందిర ఆవరణలోని. ఒకటని ఇవ్వడమన్నారా? ఏది ఇడవద్దన్నారు. చెప్పినట్లుగా చెప్పమన్నారు. అన్నీ చెప్పినట్లుగా చెప్తున్నాడు ఈయన. చెప్పిన వెంటనే ఆయన ముగించాడు. ముగించిన వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అతన్ని పట్టుకుని నీవు మరణశిక్ష నందక తప్పదు, యెహోవా నామమును బట్టి ఈ మందిరములో షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడవుపోనివి నీ వేళ ప్రకటించుచున్నావు అనుసు ప్రజలందరూ యెహోవా మందిరములో యిర్మీయా యొద్దకు కూడి వచ్చేరి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా వచ్చారండి? దేవుని మందిరంలో వాక్యాన్ని సాత్వికంగా మనం తీసుకోవాలంటే చాలా ఓర్పు ఉండాలి. దేవుడు వాస్తవాలు మాట్లాడితే మనం నిలవలేమండి. ఎందుకంటే మన హృదయంలో ఉన్నది కూడా బయట చెప్పగలిగారు ఆయన. అదే విషయాన్ని ఆయన మాట్లాడమంటున్నారు. ఆయన ఒక్కడి కూడా ఎడవద్దు. మనం ఏమిటో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మాటలు వినాలండి. అదేవిధంగా దేవుడు చెప్పిన విధంగానే చెప్పాడు. మీరు మార్పు లేకపోతే మీరున్న స్థానంలోనూ వేరొకరు వచ్చే వాళ్ళు ఉంటారు. పట్టణాన్ని అంతా కూడా నేను కావాలంటే నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో చూడండి, నోవాహు రోజులు జలప్రలయం వచ్చి మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి. అదేవిధంగాను ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఇంకా ముందుకు వెళ్తే సొదొమ గొమొర్ర అన్ని సర్వనాశనం చేసి. ఎందుకంటే పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా ద్వేషిస్తాడండి. ఎప్పుడు గర్వంతో ఉన్నటువంటి స్థలంలోనూ దేవుని ఉగ్రత ఉంటుందండి. ఎప్పుడు దేవునికి లోబడే మనసు ఉండాలి. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కోపం తెచ్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను వారి మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. ఇంకా దేవుని సేవకునికి వ్యతిరేకి తిరిగితే యెహోవాకి ఎదురునంత విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పంపించారు, ఆయన దూతకి ఎదురు తిరిగితే దేవునికి ఎదురు తిరిగినట్టు వారు అవుతామండి. అందుకే ఆ విషయంలో వీళ్ళు ఇలా ఎదురు తిరిగారు, ఇష్టానుసారంగా మొదలుపెట్టారు. వీళ్ళు కేకలు వేస్తున్నారు, కొట్టడానికి కూడా వస్తున్నారండి. కానీ అందులో కొంతమంది బయటకు వచ్చి ఇది ఈ విధంగా చేయటం మనకు మంచిది కాదు, ఇదే విధంగా అహాజు కాలంలో కూడా జరిగింది, అప్పుడు కూడాను ఆ రోజుల్లో ప్రవక్త ప్రకటించారు, ఇంతకన్నా గట్టిగా ప్రకటించారు. అప్పుడు వారు ఆయన ఏమీ చేయలేదు, తమ జీవిత విధానాలు సరి చేసుకున్నారు. దేవుడు వారిని క్షమించి కొత్తగా వారికి దేవుడు సహాయం చేశాడు. మనం కూడాను మన విధానాలు సరి చేసుకుంటే దేవుని కృపకి పొందుకునే యోగ్యత మనకి వస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న పని తప్పు అని చెప్పి వారిలో కొంతమంది పెద్దలు లేచి నుంచుని అడ్డం వచ్చారు. ఎందుకంటే మనం చేయవలసింది ఏమిటి? జీవిత విధానాలండి. వాటిని సరి చేసుకున్నాం అనుకోండి, దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు అలాగండి. దేవుడు ఏమని సరి చేసుకోమన్నాడు? మొట్టమొదటిది మీరు
మొట్టమొదటిది దొంగిలించకూడదు. ఆ మాట అంటే మన కోపం వస్తుంది. ఎక్కడ దొంగిలిస్తున్నాం అన్నది. మనది కాని వస్తువు మా ఇంట్లో ఉందంటే అది దొంగతనంతో సమానమేనండి. అది చీపురు పుల్లైనా సరే, చీపురు పుల్లైనా సరే మనం పట్టుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకున్నామంటే అది ఖచ్చితంగా మనల్ని నిందితులుగా మారుస్తుంది. అది ఏదైనా సరే మనది కాని వస్తువు మన ఇంట్లోకి వచ్చిందంటే మనం నేరస్తులుగా మారుతామండి. అది దేవుడు ఒప్పుకోడు. అంటే మన దొంగలుగా దేవుడు చేయలేదండి. అదేవిధంగా మోసగాళ్ళుగా ఆ విధంగా ఉండడం దేవునికి అవమానం అండి. ఎందుకంటే దేవుడు మోసం చేసేవాడా? ఆ విధంగా ఉండటం అనేది దేవుడు ఒప్పుకోడు. మోసగాళ్ళుగా, తాగుబోతులుగా, ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా దొలుతూ దేవుని మందిరాలకు వచ్చి దేవుని ఆరాధిస్తామంటే ఆ మందిరంలోనూ ఆయన ఉన్నాడా లేడా? ఆయన ఎలా ఒప్పుకుంటారు? ఆయన ఏమాత్రం ఒప్పుకోరండి. అదే తాగుబోతులుగాను, అదే విధంగాను బూతులాడేవారు గాను. మరి బూతులాడుతూ ఉంటే ఏమిటి? అదే నోరుతో ఆరాధిస్తాం, అదే నోరుతోనూ బూతులు తిడతామండి. మా పిల్లలు అనవచ్చు. మన పిల్లలను తిట్టుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. నీ సహోదరుని నీవు వ్యర్థుడా అని పిలిస్తే అది హత్య చేసినంత పాపం అవుతుందండి. అందుకే ఎవరిని కూడా దూషించడానికి ఏమాత్రం సరిపోమండి. ఎందుకంటే అందరిని సృష్టించింది ఎవరు? అందరిని సృష్టించింది దేవుడే. అందుకే ఇవన్నీ సరి చేసుకుని ఇంకేమున్నది? సోమర్తనంగాను. ఇంట్లో ఎవరో ఒకళ్ళు సంపాదిస్తుంటే ఉన్న వాళ్ళు పడి తింటాం కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా తమకు దేవుడిచ్చిన శక్తి సమర్థనలు బట్టి ఎంతో కొంత పని చేసుకుని జీవించేవారునే కష్టపడితేనే నోట్లో ముద్ద వెళ్తుందండి. అది దేవుడిచ్చిన విధానం. కష్టపడాలి, చెమట పడచాలి. అందరూ కలిసి కూడితే ఏమవుతుందండి? అందరూ కలిసి తల రాయేసుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగాను ఆశీర్వించబడతామండి. కానీ అందరినీ ఒకళ్ళు పోషించాలంటే ఆ కుటుంబం వర్తిల్లదండి. ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేనియండి. ఇవన్నీ కూడా హంతకులుగాను, అబద్ధాలు ఆడేవారు గాను, రకరకాల ఇవన్నీ కూడా దేవునికి ఎలా కనపడతాయి? అవన్నీ కూడాను దేవుడు అసహించుకునే విధంగా ఉంటాయండి. మరి మనం అందరూ వచ్చి ఈ విధంగా ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని ఆశీర్వదించమంటే ఆయన ఎలా ఆశీర్వదిస్తారండి? ఏ విషయంలో ఆశీర్వదిస్తారు? ఆమె వీటిలోనే ఉండండి ఇంకా అభివృద్ధి చెందమంటే మనం ఎలా తయారవుతూ ఉన్నప్పుడు? దేవుడు ఆశీర్వదించాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? ఆశీర్వాదానికి యోగ్యులుగా మనం సిద్ధపరుచుకునే వారునే ఉండాలి. అదే ఆయన ప్రకటిస్తున్నారండి. మీ జీవిత విధానాలను ముందు మీరు చక్కపరుచుకునేది. చక్కపరుచుకున్నారనుకోండి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశిస్తారు. ఇంకా ముందుగా సామెతల్లో చూడమా 28:13. అతిక్రియలను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం ఒప్పుకొని కానీ విడిచిపెట్టేస్తే దేవుని ఆశీర్వాదం మళ్ళీ పొందుకుంటామండి. ఆశీర్వదిస్తారు. కానీ దాన్ని దాచుకుని మనల్ని మోసం చేసుకుంటూ దేవుడిని మోసం చేసుకున్నామంటే దేవుడు క్షమించడండి. అంటే వారు వర్ధి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదానికి యోగ్యులు కారేడు. అందుకే మొట్టమొదటి ఏం చేయాలి? దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టాలంటే మన జీవితాన్ని దేవునికి అప్పగెప్పుకునే వారునే ఉండాలి. మన జీవితం మనమే జీవిస్తూ దేవుని ఆశీర్వదించమంటే ఏ విధంగా ఆశీర్వదిస్తారండి? ముందు దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకునే వారునే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆయన సన్నిధానంలో మళ్ళీ వర్ధిల్లే వారి కింద ఉంటామండి. అందుకే అతిక్రమములు ముందు విడిచిపెట్టేయాలి. దాచుకుంటే వర్ధిల్లమండి. విడిచిపెట్టేసి దేవుని కనికరాన్ని పొందుకునేవారునే ఉండాలి. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే హెచ్కేలు 18వ అధ్యాయం చూడు, 18:30-37 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలులారా యవ్వన ప్రవర్తన బట్టి వారికి శిక్షను విధింతును. మనసు త్రిప్పుకుని
మీ అక్రమములను మీకు శిక్షా కారణములను కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందురు? ఎందుకంటే మన అతిక్రమములు ఏమైనా తీసుకొస్తాయండి, కసిన మరణాన్ని తీసుకొస్తాయండి. అందుకే దేవుడు అంటున్నారు అన్నమాట, మీరు ఎందుకు మరణం పొందుతారు? మరణం పొందటం వల్ల యెహోవాకి సంతోషం కాదండి. ఎప్పుడు కూడా మనల్ని ఎలా చూడాలనుకున్నారు ఆయన? ఇంకా ముందు చూడమ్మా. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుతను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనసు తిప్పుకోవాలండి. పట్టణాన్ని పట్టుకున్నవాడి కన్నా తన మనసును స్వాధీనం చేసుకున్నవాడే ధన్యుడండి. ఏదన్నా సాధించగలం, కానీ మన హృదయాన్ని మాత్రం మన స్వాధీనంలో ఉంచుకోలేమండి. ముందు మన హృదయం మన ఖచ్చితంగా మన చెప్పు చేతుల్లో ఉండాలి. మన తలంపులు కానీ మన ఆలోచనలు కానీ అవన్నీ ఎవరి చెప్పు చేతుల్లో ఉండాలి? మన చెప్పు చేతుల్లో ఉండాలి. ముందు దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరికి లోబడాలి? మనం దేవునికండి. ఆయన లోబడ్డామనుకోండి, నూతన హృదయంతోనూ నూతన స్వభావంతోనూ నూతన మనస్సుతోనూ ఖచ్చితంగా మనల్ని ఆయన ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు. అప్పుడు నిజమైన ఆరాధన మనం చేయగలుగుతాం. అంతేకాని ఈ లోక పద్ధతితోనూ ఈ లోకంలో నడుచుకునే విధానంగానూ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే అందులో మనం ఖచ్చితంగాను దేవుని ఆ ఉగ్రతకి లోని కావాల్సి వస్తుంది. ముందు మనం విధానాలను మార్చుకునేవారమనే ఉండాలి. ఖచ్చితంగా మార్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదకరం. మరి దేవుని చిత్తం ఏమిటి? దేవుని విధానం ఏమిటి? ఒకసారి ఎపిసీలు చూడమ్మ 1:6 నుంచి. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి అమ్మా? అయ్యా మేము ఇలాగే జీవించేస్తాము, ఇలాగే జీవిస్తే చాలు, మాకు మీరు ఆశీర్వదిస్తే చాలు. కానీ మనం ఉన్నతమైన స్థాయి దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధానంలో మనం దేవుని ఆదరణలో మనం దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వించబడాలని దేవుని చిత్తం అండి. అందుకే మనం పిలువబడ్డాం. అంతేగాని ఎక్కడ ఏదో మన అధమ స్థాయిలో ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదండి. ఆయన ఖచ్చితంగా మన ఎడలో ఏమున్నది? ఒక ఉన్నతమైన స్థాయి ఆలోచన ఉందండి. ఆ ఆలోచన ఏమిటి? పరిశుద్ధంగాను దేవుని బిడ్డలుగా మనం దేవుని కుమారులుగా మనం ఆయన సన్నిధానం నిలవాలని, మనం అందరూ కూడా ఆయన సన్నిధానంలో నిలుచుని ఆ ఇంట్లోని వారిగా మనం మారాలని దేవుని చిత్తం అండి. మరి ఆయన ఇంట్లో వారిగా మారాలంటే ముందు మనం ఇక్కడ విధానాన్ని విడిచిపెట్టాలండి. ఇక్కడ విధానాన్ని విడిచిపెట్టకుండా మరి అక్కడ ఎలా జీవించగలుగుతాం మనం? ఇక్కడ ఉన్న మనం దత్తత తీసుకున్నారు అనుకోండి, వేరే ఊరు వాళ్ళు వచ్చి అయ్యా మా ఊళ్ళో విధానాలు మేము పాటిస్తాం, మా ఊళ్ళో ఉన్నటువంటి అది కట్టుబాట్లో మేము ఉంటామంటే వాళ్ళు ఒప్పుకుంటారండి? ఈ లోక కట్టుబాట్లు లోక విధానాలు విడిచిపెడితేనే పరలోకములోను ఆయన ఇంటి వారిగా మారుతామండి. అది ఇవ్వటానికి దేవుడు ఆయన సిద్ధపడ్డారండి.
కానీ మనం ఏం చేసుకుంటున్నాం, ఇక్కడ విధానాలతోనే దేవుని పిలుపుని మనం ఏం చేస్తున్నాం, వక్రీకరించుకుంటున్నామండి. దేవుడు నన్ను పిలిచాడు, రమ్మన్నాడు, వచ్చాను, కానీ ఏం పొందుకోవడానికి వచ్చామండి మనం? అంటే ఇక్కడ ధనాన్ని ఇవ్వటానిక? ఇక్కడ ధనాన్ని ఇవ్వాలంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి. ఆయన ఒక మాట చెప్తే సమస్తం నెరవేరుతాయండి. ఒక మాట చొప్పునే అన్నీ సృష్టించారు. ఆ ధనాన్ని మనకి ఇవ్వగలరా? ధనం అంటే ఏమిటి? అది ఎందుకు పనికిరాదండి. ఏది ఇక్కడ అవసరాలు తీర్చవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మనం కూడా పట్టుకెళ్తామన్నా ₹1 కాసైనా సరే మన వెనకాల రాదండి, రావటానికి అవకాశమే లేదు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్తే కొత్త ఒట్టి చేతులతో వచ్చాం ఇక్కడికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు మరి ఒట్టి చేతులతో వెళ్తే ఎలాగమ్మా? అంటే ఖచ్చితంగా ఏదో సంపాదించుకోవాలి కదా ఇక్కడ. అందుకే మనం ఇక్కడ ఏమి సంపాదించుకున్నాం? నేను మరలా వస్తాను అని చెప్పి వెళ్ళారు ఆయన వచ్చినప్పుడు మనం ఏమి సంపాదించుకున్నామండి? అంటే ఒకళ్ళకి 1 కాసు ఇచ్చాడు, ఇంకోళ్ళు 2 కాసులు ఇచ్చారు, 3 కాసులు ఇచ్చారు, 5 కాసులు ఇచ్చారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను ఇచ్చిన దానివల్ల మీరు ఏం సంపాదించుకున్నారని చెప్పి ఆయన తిరిగి అడిగారు. అందులో మొట్టమొదటి వాడు 1 కాసు వాడు ఏం చేశాడు? అయ్యా నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి, నేను ఇది పాడు చేస్తే నేను మళ్ళీ నరకంలో పడేస్తామని చెప్పి దాన్ని తీసుకుని భూమిలో కప్పెట్టేసి భద్రం పరుచుకున్నాను అని ఒకటి చెప్పాడు. అదే మరొకడు ఏమన్నాడు? అయ్యా నువ్వు ఇచ్చినవన్నీ కూడాను వ్యాపారం చేసుకున్నాను, దానివల్ల వచ్చే లాభం ఇదిగో నేను సంపాదించింది ఇదిగో అని చెప్పి ఆయన చెప్పారు. మిగతా వాళ్ళందరూ అలాగే చేశారండి. అలాగన్నాడు బలాదాసుడు అని చెప్పి ఆయనకి 2 కాసులు ఇచ్చేవాళ్ళకి 4 కాసులు ఇచ్చాడు, 4 కాసులు ఇచ్చిన వాళ్ళకి ఇంకో 4 కాసులు ఇచ్చారు. అలాగే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు క్రియలు పొందుకున్నారండి. కానీ మొట్టమొదటి వాడు ఏం చేశాడు? దేవుడిచ్చిన రక్షణ ఏం చేసుకున్నాం మనం? సో భూమిలో పాతేసి ఆయన వచ్చేటప్పటికి తీసి ఇచ్చేద్దామని చెప్పి సిద్ధపడి ఉన్నామండి. అంటే సోమర్థనం అండి. అక్కడి నుంచి అలాగే ఒట్టి చేతులతో వచ్చాము ఇక్కడికి. ఇక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం సంపాదించుకున్నామా లేదా? అది లేకుండా పరలోక ప్రవేశం ఉండదండి. అది సంపాదించుకునే చోటే దేవుని సన్నిధానం అండి. దేవుని సన్నిధానంలోనూ దేవుడిచ్చే దానిని పొందుకునేవారునే ఉండాలి. అది పొందుకోకుండాను మన లోకం మీదే పడ్డామనుకోండి, ఒట్టి చేతులతో వెళ్ళవలసి వస్తుంది. అందుకే 30 అంతల వారిగా ఉండాలా, 60 అంతల వారిగా ఉండాలా, 100 అంతలుగా ఉండి పరలోకంలో మనం ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళే వారి కింద ఉండాలా. అందులో కష్టపడిన వారికే ఉంటుందండి. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నారన్నమాట. ఇంకా ముందు చదువమ్మా. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎందుకంటే అయ్యా మరి మేము పాపులం కదా, మరి మేము ఎలా సంపాదించుకోవాలో అనొచ్చు. మనం పాపం నుంచి ఎవరు రక్షించారండి? పాపంలోంచి రక్షించింది ఆయనే కదండి. ఆయన రక్తంతోనే కడిగారు కదా, ఆయన ప్రాణాన్నే పెట్టారు కదా, మళ్ళీ విమోహించారు కదా. కేవలం ఆయన ఏమన్నారు? నా విధానాలను నా సన్నిధానంలో కుమారుడి దగ్గర నేర్చుకొనుడి. ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? అన్నీ నేర్చుకుని సిద్ధపాటు కలిగి ఉన్నవారునే ఉండాలి. ఆయన స్వరూపంలోకి మారాలి మనం. అప్పుడు మన పరలోక రాజ్యంలోకి ఆయన చిత్తంలోకి వెళ్ళగలిగిన వారు ఉంటామండి. అవి మానేసి మనం ఈ లోకంలో ఉన్నాయన్నీ మనలో అలవరుచుకున్నాం, అవి నేర్చుకున్నాం అనుకోండి,
వాటి ద్వారా దేవుడిని ఆరాధిస్తే దేవునికి ఉగ్రత వస్తుంది. ఇంకా కిందకి వెళ్తే ఆ మాటలు కింద ఉంటాయి. నా నా ఆలయం మీకు దొంగల గుహగా ఉన్నదా అంటే అందరూ షేర్ ఏం చేస్తున్నారండి అందులోను. ఈ రోజులు ఎలా మారిపోయినాయంటే దేవుని సన్నిధానంలో పంచవలసిన పలహారాలు కూడా వేలంపాట్లు పెట్టేసుకుంటామండి. అంత దేనితో నిండిపోయింది? డబ్బులు డబ్బులు డబ్బులు. పలహారాలు కూడా వేలంపాట్లు పెట్టేసుకుంటాం, అంతా డబ్బుతోనే. ఈ డబ్బు కాదు మనకు కావాల్సింది ఏమిటి? పరలోకాన్ని ధనం అండి. అది సంపాదించుకునే వారునే ఉండాలండి. దీన్ని ఇడవాలి, దాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే దీన్ని పెట్టుబడి పెట్టాలి. ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని పెట్టుబడి పెట్టుకుని ఆ ధనాన్ని సంపాదించుకునే వారునే ఉండాలండి. అందుకే మన విధానాలు మార్చుకునే వారునే దానికోసం మన అడ్డంగా మన పాపాన్ని కూడా ఆయనే కడిగి మన అడ్డం లేకుండా చేసి తన కుమారునితో ఇంకా ముంచదోమ ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధాలకు క్షమాపణ మన కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఎలా విస్తరింపజేశారు ఆయన? రోజు వారానికి ఒక రోజు, వారం లేకపోతే 2 రోజులు 3 రోజులు రోజు దేవుడు ఏం చెప్తున్నారండి? నా మందిరంలో ప్రకటించుము. ఆ చిత్తాన్ని ఎక్కడ ప్రకటిస్తున్నారు? ఆయన చిత్తం ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఈ విధానాలన్నీ కూడా ఆయన మనకి, ఎందుకంటే ఆయనలో మనం పరిపూర్ణం అవ్వటానికి దేవుడే తను అన్ని ఏర్పాట్లు చేసి మనం సిద్ధపరుస్తుంది. అంటే దేవుని కుమారుడు వచ్చేటోడికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడేవారునే ఉండి. సిద్ధపడే కనికలు ఎలాగెళ్ళారండి అమ్మా? ఆ ఊళ్ళో 10 మంది కనికలు ఉన్నారు. ఆ ఊళ్ళో వివాహం జరుగుతుంది, పెళ్లి కుమారుడు రావాలి. వచ్చేటప్పటికి వాళ్ళందరూ అనుకున్నారు, వచ్చినప్పటికి మనం అందరూ ఆహ్వానించుకుందాం అని చెప్పి అందరూ కూడా డ్యూటీలు పట్టుకున్నారు, నూనెలు తెచ్చుకున్నారు, శుభ్రంగా సిద్ధపాటు కలిగి ఉండటానికి విడిదింట్లో కూర్చున్నారు. అందులో 10 మంది వచ్చారు. 5గురు ఏమనుకుంటున్నారు? ఎప్పుడో వస్తాడంట, అర్ధరాత్రి ఎప్పుడో వస్తాడు, ఆయన వచ్చేవారికి ఎవరు కూర్చోవాలి ఇక్కడ అమ్మ? ఎవరు కూర్చోవాలమ్మా? కాసేపు నిద్రపోదామని చెప్పి పక్కలో ఏర్పాటు చేసుకున్నారు, శుభ్రంగా పడుకున్నారు. ఆ డ్యూటీలు అన్నీ కూడా మొత్తం అడుగంటిపోయినాడు, చివరి గంట కాలిపోయినాయి. నూనె లేకపోతే ఏమవుతుందని డ్యూటీలు కాలిపోయినాయి, నూనె అయిపోయింది. కానీ 5గురు ఏం చేశారు? వచ్చే వరకు కూడాను తమ డ్యూటీలు కాపాడుకుంటూ దేవుని కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ లోపల ఆయన రానే వచ్చాడు, ఆర్భాటంతో వచ్చాడు ఆయన. వీళ్ళు చూసి ఈ 5గురు వెళ్ళిపోయారు. ఆ శబ్దానికి వీళ్ళు విన్నారు. ఈయన చూసి వీళ్ళు లేచేటప్పటికి ఆ డ్యూటీలు అన్నీ మొత్తం అణగారిపోయి ఉన్నాయి. ఆరిన ఉండనా మాన్న అన్నట్టు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు అడుగుతున్నారండి, చూద్దామంటే నూనె కూడా లేదు. అప్పుడు అడుగుతున్నారు, పక్క వాళ్ళు అడుగుతున్నారండి, అయ్యా కదా మీ నూనె మాకు ఇస్తారా, మీ డ్యూటీలు మాకు ఇస్తారా? మాది మాకే సరిపోదు, మీరు వెళ్ళి అంగటి వాణి దగ్గరికి వెళ్ళి కొనుక్కురమ్ము, కొనుక్కుని వచ్చి మీకు సిద్ధపడండి. అంగనవాడు ఎప్పుడు తీస్తాడు, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు సిద్ధపడాలి? వీళ్ళు వెళ్ళి వచ్చి అన్నీ చేసేటప్పటికి ఆయన రావటం, వీళ్ళు వెళ్ళటం, తలుపు వేసేయటం జరిగింది. అప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారంటండి. అయ్యా మేము వచ్చాం, తలుపు తీయండి తీయండి. అక్రమ చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు. ఏ స్థితిలోకి వెళ్ళవలసిన వారు ఏ స్థితిలోకి వెళ్తున్నారండి? పెళ్లి కుమారుడితో మనం ఆయనతో వెళ్ళవలసిన వారు కళ్ళకే బయటి వారిగా మనం ఎడవబడిన వారి కింద మారిపోతామండి. అందుకే ముందు మనం ఏం చేసుకోవాలి? మన విధానం అంటే మనలో సోమర్తనం. మన సోమర్తనం అంటే ఏమిటి? మెలకుగా ఉండవలసిన మెలకుగా ఉండకుండాను మనం
కేవలం మన దేహానికి సంబంధించిన విషయాల్లోనే మనం చూసుకుంటూ ఉంటే ఆయన వస్తారు, ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోయేది ఎవరు? ఈ లోకంలో బాధలు అనుభవిస్తూ ఇక్కడే బతకాలండి 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు ఎలాగుంటుంది? కటిక నరకం అండి. ఆ తర్వాత ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల దినాలు వస్తాయండి. అప్పుడు అనుకుంటారండి కొండల మీదకి వెళ్ళి సముద్రం మీదకి వెళ్ళి ఇందులో పడి చచ్చిపోతే బాగుంటుందని. అవి కూడా సహకరించవండి. కింద పడినా సాగు రాదు. ఇక్కడ సముద్రంలో దూకేసినా సరే అలా వచ్చి బయటికి గెంటేస్తుంది కానీ సాగు రాదండి. నరకం అనుభవిస్తారు. అవన్నీ అనుభవించకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? మన జీవిత విధానాలను మార్చుకునేవారునే ఉండాలండి. ఇంకా ముందు చదువు ఒక క్వశ్చన్. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొని. ఎందుకంటే మన పరలోకం వెళ్ళాలన్నా ఏసే రావాల్సిందే, ఏసే తీసుకెళ్ళాలండి. అంటే వాక్యం అండి. దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే కాస్త ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? మనం విడవబడిన వారుగా. ఇంకా ముందుకు వెళితే 1 కొరింథీ 1:5 చూడమ్మా. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులయ్యారు. ఎందుకంటే మనకి అనుజ్ఞానం ఉందండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు అడగబడిన వారమే, బాప్తీసం తీసుకున్నాం, బలారాధనలు తీసుకున్నాం. అనుజ్ఞానం మనకున్నదే. వాక్యాన్ని ఎరుగు ఉన్న వారమే. ఆ జ్ఞానంతో నింపబడి ఉన్నాం. అన్నీ నింపబడి ఉన్నాము. ఐశ్వర్యవంతు కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరచు. ఎవరు స్థిరపరచాలి మనల్ని? మనల్ని సిద్ధపరిచేది స్థిరపరిచేది ఎవరండి? వాక్యం అండి. అందుకే మందిరంలో మనం ఎప్పుడూ కూడాను మన విధానాలు కాబట్టి కాదండి, దేవుని విధానాలతో నడుచుకుంటూ దేవుని చేత మనం స్థిరపడేవారు. ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలి మనం? నిందలు మోసేవారుగా కాదండి, నిరాపరాధులుగాను ఆయన సన్నిధానంలో నిలిచి ఉండి ఆయనతో పాటు పరిశుద్ధులుగాను మనం ఆయన సన్నిధానంలోంచి మనం వెళ్ళేవారు ఉండాలి. అది దేవుని చిత్తం. అందుకోసం ఇంకా ముందు చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతుందండి? వారే వీరిగా మార్చబడతారండి. మరి ఇందుకు మన సహవాసం ఎన్ని సంవత్సరాలండి? నాదైతే 2005 అంటే 20 సంవత్సరాలు అయిపోతుంది. మీదమ్మా? అంటే మన వయసు ఎంత అప్పుడు? ఇప్పటికి అంటే అంటే మన దేవుళ్ళలో మనం నేర్చుకోవడం మొదలుపెట్టిన కాడి నుంచి ఆయన స్వరూపంలో మారాలి. మరి మారేమా? 6 నెలలు సహాయం చేస్తే వారే వీరు అవుతారని స్పష్టంగా ఉందండి. ఖచ్చితంగా నిజమేనండి. అదే కామ దుష్టుల సహవాసం పట్టండి, 6 నెలలు అక్కర్లేదు, 6 రోజుల్లో మారిపోతామండి.
మరి దేవుని సాహసం ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన స్వరూపంలోకి మారలేకపోతున్నామంటే లోపం ఎక్కడుంది? ఆయనలో లోపం లేదండి, అంగీకరించే మనసు మనలో లేదండి. అందుకే వారు ఇరిమియా ప్రకటిస్తుంటే కొట్టడానికి వచ్చారు, మరణశిక్షకి తగినవాడు అన్నారు, దండించారు, అందరు మీద పడిపోయారు. ఆ సమయంలో కనుక పెద్దల్లో కొంతమంది అడ్డుకు రాకపోతే మరణశిక్ష వేద్దురండి. ఇప్పుడైనా చూడండి, గట్టిగా దేవుని వాక్కు వచ్చిందనుకోండి, మందిరాలు మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా మమ్మల్ని అలాగన్నారయ్యా, ఈ మందిరం మీ రామయ్య, ఇంకో మందిరానికి వెళ్తావు, అక్కడికి వెళ్ళినా దేవుడు అదే మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళినా అదే మాటలు మాట్లాడతాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో అంటాడు. అందుకే తిరుగుబాటు ఎప్పుడూ కూడా మనకు మేలు చేయదండి. దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనం సరి చేసుకున్నాం అనుకోండి, కొద్ది రోజుల్లోనే ఆయన సహవాసంలోనే మనల్ని నిరాపరాధులుగాను, నీలాపరిందలు లేని వారికి, నిందలు లేని వారు గాను మన పరలోకానికి సిద్ధపడేవారునే మన ప్రయాణం దానికోసమేనే. ఆ ప్రయాణానికి వెళ్తున్నప్పుడు మన అర్హత ఏమిటంటే నిరాపరాధులుగా ఉండాలండి, నింద లేని వారి కింద సాతాను నింద వేస్తాడు. పలానా రోజు పలానా సమయంలో మీరు ఎలా చేశారు అని నింద వేస్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిదో? ఏబు నిరూపించుకున్నాడా లేదా ఇంకెవరు నిరూపించుకున్నారు అప్పుడు? అమ్మా, ఈ శ్రమలో కనుక నువ్వు తీసుకొస్తే అతన్ని దూషించి నీకు దూరం అవుతాడు అన్నారు. అసలు దేవుడు సహాయం చేశాడా, ఏబు నిరూపించుకున్నాడా? అమ్మా, ఏబుకి ఇసుమంత సాయం కూడా దేవుడు చేయలేదండి. కేవలం తన విశ్వాసంతోనే తానేమిటో దేవుని ముందు నిరూపించుకున్నాడు. నిందలేని వాడి కింద దేవుని ముందు నిలబడ్డాడు కాబట్టి దేవుడు సంతోషపడ్డాడండి. చూసేవా నా సేవకుణ్ణి అని సాతాను ముందు ఆయన మాట్లాడగలిగారని. కానీ ఆ విషయంలో మనం అలా లేవనుకోండి, ఆ సాతాను ఏమంటాడు? చూసేవా నీ బిడ్డలు ఎలాగున్నారా అంటాడు. ఆ మాట అంటే దేవునికి ఏం కలుగుతుందండి? అది లేకుండా ఉండటం కోసం కుమారుడు సహవాసం కావాలండి మనకి. కుమారుని సహవాసంలో మనం నింద్ర లేని వారి కింద, కేవలం నిరాపరాధుల కింద మనం నిలబెట్టి పరిశుద్ధులుగా మనల్ని సిద్ధపరచాలని ఆయన కుమారుడు సహవాసానికి మనం పిలిచారు. మరి దానికి సిద్ధపాటి ఉన్నామా? ఇంకా ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులు 4:19 చూడమ్మా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అయ్యా మన అవసరాలు బతకాలి కదా అనొచ్చు. మన అవసరాలు ఎవరి దగ్గర తీరుతాయి మనకి? అమ్మా, ఇప్పుడైతే మా కుటుంబ పోషణ అంతా దేవుడే తీరుస్తున్నాడు ఖచ్చితంగానే. అవసరమైతే ఎవరికైనా ₹1 సహాయం చేసే విధంగా దేవుడు నిలబెడతాడు, కానీ దానికోసమే దేవుడిని విడిచిపెట్టేసే విధంగా దేవుడిని నడిపించడండి. ఈ వాక్యం ఏమున్నది? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరి ప్రతి అవసరమనండి. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడే తీరుస్తాడండి. ప్రతి అవసరమును యేసుక్రీస్తు నామములోనే మనం దొరుకుతుందండి. ఎక్కడ మనం బయటికి వెళ్ళి చేతులు సాచవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మీ పిల్లలు కనుక ఈదులు ఎవరినైనా వెళ్ళేవాడిని అడిగారు అనుకోండి, మరి ఇంటికి వచ్చాక మీరు పిల్లలు దండిస్తారా లేకపోతే సంతోషపడతారా? అలా పని చేస్తావా అని చెప్పి మా పరువు తీస్తావని చెప్పి ఏం చేస్తాం మనం? ఒకళ్ళు అయితే అట్లోసి కాల్ చేస్తారండి, మళ్ళీ ఎప్పుడు చేయకుండా ఉంటారండి. అంత అవమానం వస్తుందండి.
మరి దేవుని బిడ్డలో మనం దేవుని ఎదురు పొందుకోవచ్చు, సాధారణ దగ్గర పొందుకోవాలని ప్రయత్నం చేస్తే మరి దేవునికి ఎలా ఉంటుంది? అయ్యే శ్రమలండి. ఖచ్చితంగా దేవుడు దండిస్తాడు. అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? మన తండ్రి అయిన దేవుని యుగ యుగములు మహిమ కలుగును గాక, ఆమేన్. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మన కోసం సిద్ధం చేసినటువంటి ఆశీర్వాదం అని నమ్మకంగా సన్నిధానం ఉన్నాం అనుకోండి, అది కుమారుడు ద్వారానే మన ప్రతి ఒక్క అవసరం. ఎందుకంటే మనం ఒక చోట నిలిచి ఉన్నాం, మన అవసరాలు తీరాలి. దేవుడి ఏర్పాటు తన కుమారుడు ద్వారా చేశారండి. ఆయన ఏర్పాట్లో నిలవకుండా మనం మనం ఎంత ప్రయాసపడినా పొందుకోలేమండి. దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటంటే దేవుడి సన్నిధానంలోనూ తన కుమారుడు ద్వారా మన ప్రతి అవసరం కూడా తీర్చాలని దేవుడి నిర్ణయం అండి. మరి ఆ విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మన అవసరాలన్నీ ఎక్కడ తీరుతాయండి? దేవుని సన్నిధానంలోనే. అది దేవుని చిత్తం. కానీ ఇవన్నీ మనం దేవుని చిత్తాలన్నీ పట్టించుకోకుండాను ఇందాక మనం చదువుకున్న వాటిలో మనం నిలిచి ఉన్నామనుకోండి, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడు మనం. దేవుడు ఆశీర్వించాలంటే ముందు మన జీవిత విధానాలను మార్చుకునే వారునే ఉండాలి. ఎలా మార్చుకోవాలి? అదేనండి నిజమైనటువంటి ఆరాధన అండి. ఆరాధన చేస్తాం మనం. ఆరాధన ఎటువంటి ఆరాధన చేసుకునే వాళ్ళు మనం? ఆయనలో నిలుస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయనలో జీవిస్తూ, మన హృదయంలోంచి వచ్చే దాని ద్వారా మనం దేవుని ఆరాధించుకునేవారునే ఉండాలి. అది దేవుని చిత్తం. ఆత్మతోనూ సత్యముతోనండి. ఆయన మీద ఆధారపడాలి, ఆయనలో జీవించాలి, ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన హృదయంలోంచి వచ్చిన ఆరాధనతో దేవుని ఆరాధించేవారునే ఉండాలి. ఇక్కడ బయటతోనే స్థానం లేదండి. ఎందుకంటే మనకి భక్తి రావాలంటే ముందు ఫోటో కనపడాలి. ఆ ఫోటోలు ఎవరైనా ఉన్నామండి, చూస్తే వీళ్ళు దేవుడు. ఆ విధంగా ఎప్పుడు ఆరాధన ఉండకూడదండి. ఎప్పుడు ఏ సమయం ఎప్పుడు కూడా మన ఆరాధన ఎందులోంచి రావాలి? మన హృదయంలోంచి రావాలండి. కేవలం బొమ్మను చూసి ఆరాధించేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే విగ్రహారాధన అనేది దేవునికి చాలా అవమానం కలిగిస్తుందండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారునే ఉండాలి. మన కళ్ళ ముందు కనపడక్కర్లేదండి. మన హృదయంలో మనోనేత్రములు తెరవబడును గాక. మనోనేత్రం దేవుడు తెరవాలండి. మనోనేత్రంతో దేవుని చూస్తూ మనం ఆరాధించేవారునే ఉండాలండి. అటువంటి ఆరాధన ఉంటుందా? ఇక్కడ యోహాను సువార్తలు ఉంటుంది చూడము, 4:23. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును ఎప్పుడో వస్తుందని కాదండి, వచ్చేసిందండి. దేవస్థాన సంఘములుగా కూడుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టామో ఆరాధనా కాలం కూడా వచ్చేసినట్టేనండి. కేవలం మనం ఎలాగా ఆరాధించాలి? ఆత్మతోనూ ఆరాధన అంటే దేవునిలో నిలుస్తూ, దేవుని ద్వారా జీవిస్తూ, దేవుని ద్వారా ముందుకు వెళ్ళేవారునే నిరపరాధులుగాను, నిందలు లేని వారుగాను ఆయన నిలుస్తూ పరిశుద్ధులుగా ఆత్మతోనూ సత్యం అంటే మన హృదయంలోంచి ఆరాధించుకునేవారునే ఉండాలి. అంతేకాని మనం ఎంత నోరు చించుకుని మనం ఆరాధన చేసినా అవన్నీ చెవులకి వెళ్ళవండి, దేవుని చెవులోకి వెళ్ళవండి. అదే నిజమైనటువంటి ఆరాధన. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే ఇక్కడ 2 వచనాలు ఉంటాయి చూడండి. లేవీకాండం చూడమ్మా, 26వ అధ్యాయంలో 3 నుంచి 13 వరకు. 26, 3 నుంచి 13 వచనాలు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి మీ వర్షాకాలంలో వర్షమిచ్చేదను,
మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీ తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఎందుకంటే నిజంగా మన దేవుని మీద ఆధారపడితే మన పంట కోసుకున్న ధాన్యం ఉంటుంది చూడండి, ఆ ధాన్యం కొత్త ధాన్యం వచ్చే వరకు కూడా ఇంట్లో నిల్వ ఉంటుందండి. ఈ పంట పండిన ధాన్యం కాస్త తీసుకోవడానికి ఇంట్లో తీసుకుని తినడానికి తీసుకున్న ధాన్యం కొత్త ధాన్యం వచ్చే వరకు కూడాను ఇంట్లో నిల్వ ఉంటుందండి. ఆ పరిస్థితులు ఉండి మనటి వరకును ఆ స్థితిలో దేవుడు నిలుపుతారండి. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. మరి కొత్త ధాన్యం వచ్చే వరకు కూడా నిలవ ఉండే పరిస్థితుల్లోకి వస్తుందండి. ఇంకా చదువమ్మా. ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలగజేసేదును. మీరు పండుకొనినప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దృష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారి ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5గురును 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువు మీ ఎదుట ఖడ్గము చేత కూలును. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్ములను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలువైయున్న పాత గిలిగిన ధాన్యమును తినేదారు. హల్లెలూయా. ఆ స్థితిలో ఏ స్థితిలోకి వచ్చామని ఈ రోజుల్లోనూ మీ ఇక్కడ వచ్చే వరకు కూడా సంవత్సరానికి ఒకసారి ధాన్యం తీసుకునేవాళ్ళం. 10 బస్తాలు 15 బస్తాలు శుభ్ర కాటా బస్తాలు పెద్ద బస్తాలు తీసుకుని కింటా బస్తాలు తీసుకుని పక్కన వేసుకుంటే పంట వచ్చాక కూడా ఇంకా 2-3 బస్తాలు మిగిలియాయి. పాత ధాన్యమే. కొత్త ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరండి అప్పుడు. అలా దేవుడు నిలిపేవాడు. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఎలా మారిపోయినాయండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ కూడాను ఉన్నతమైన స్థాయిలో ఉంటుందండి. పాత ధాన్యమును పాతది మిగిలియుండును. నా మందిరము మీ మధ్య ఉంచేదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను. మీకు దేవుడిని ఎందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడు యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవజేసి తిని. కాడి పలుపులు అంటే ఏమిటి? ఇందాకొని అలవాట్లండి. ఈ అలవాట్లన్నీ ఎవరు తెంపేశారండి? దేవుడు సహాయం చేయకపోతే ఒక అలవాటు కూడా మనం తప్పించుకోలేమండి. పగలంతా తాగుతూ ఉంటారు, ఆదివారం వచ్చి మందిరాలు కూర్చుంటాడు. ఎంత చెప్పి వినేవారు కాదు. దేవుడే పట్టుకుని ఇప్పుడు మొత్తం అలవాట్లోని తప్పించారండి. మరి సాక్ష్యం ఉంది. ఆ రోజుల్లో ఎలాగున్నాడు, ఈ రోజుల్లో ఎలాగున్నాడు. కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవజేసి తిని. ఆయన రోడ్డు మీదకి వెళ్తే నడవట కన్నా దొలుతూ ఎక్కువ ఉండదండి. ఎప్పుడో కూడా నడిచేవాడు కాదు, దొలుతూనే ఉండేవాడు. ఎక్కడ పడితే అక్కడ దొల్లేసేవాడు. అక్కడ మన కోటాల విషయాలు వచ్చేసరికి కోటాల్లోనూ 3 రోజులు కుటుంబం అంతా నిలిచేటప్పటికి దేవుడు పట్టుకున్నాడు. అవన్నీ వదిలిపెట్టేశాడు. ఆదివారం మామూలుగా 11:30 12 అయ్యేటప్పటికి పిల్లల్ని తీసుకుని వచ్చేస్తున్నాడు. అప్పుడే ఇప్పుడు 3 నెలలు కదమ్మా. ఇప్పుడు 3 నెలలు పెట్టి మళ్ళీ మందికి వెళ్ళలేదండి. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అందుకే దేవుని చేతిలో మనం ఉండాలండి. కాడికట్లను తెంపివేసి నిలువుగా నడవజేసేదను. నేను మీ దేవుడినై
యుందును. హల్లెలూయా. ఈ కార్యం మన జీవితంలో జరగాలండి. ఎన్నో కాళ్ళు మోస్తున్నాడు మనం. ఆ కాళ్ళు అన్నీ దేవుడు తీసేయాలంటే దేవుడి చేతిలో మనం నిలిచేవారునే ఉండాలి. ఆయన మన దేవుడు. ఆయన సన్నిధానంలో మనం సమస్తం అనుగ్రహించారండి. మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన. ఆయన నిలిచిందో అనుకోండి, ఏ కాలంలో రావాల్సింది ఆ కాలంలోనే దేవుడు అనుగ్రహిస్తారండి. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటంటే దేవుని సన్నిధానంలో మనం మన విధానాలను మార్చుకునేవారునే ఉండాలి. అయ్యా మీ బయటలాగా లోపలలాగా ఉంటే దేవుడు ఒప్పుకోడండి. మందిరం వేరు, లోకం వేరు కాదు. మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ దేవుని బిడ్డలుగా జీవించేవారునే ఉండాలి. అంతేకాని మాటలు వదలటం వల్లనో, చేతల వలనో, క్రియల వలనో దేవుని అవమానం కలిగిందనుకోండి, ఆయన మందిరంలో మన చూడటానికి కూడా ఆయన ఒప్పుకోరు. అందు గురించి దేవుడు ఆ విషయం మాట్లాడుతున్నారు. నేను ఎలాగ మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఆయన నమస్కారం చేస్తే ఆశీర్వదిస్తాడు అనుకుంటాం. మనం వచ్చే క్షణంలో నిలిచి ఉంటాం. మరి దేవుడు చూసినప్పుడు మరి అక్కడ అన్నీ చూడగలిగిన దేవుడు కదండి. అక్కడ ఉన్న పరిస్థితిలో అలా చూసినప్పుడు ఇక్కడ ఎలా ఆశీర్వదిస్తాడైనా? అందుకే మొట్టమొదటి మనం చేసుకోవాల్సింది ఏమిటి? మన విధానాలు, మన ప్రవర్తనలు అన్నీ కూడా దేవుని సన్నిధానంలో మార్చుకొని కొత్త జీవితాన్ని ఆరంభించుకునే వారినే ఉండాలి. కొత్త జీవితం ఆరంభించటమే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడతామని. ఎప్పుడైతే కడగబడ్డామో కుమారుడు సహవాసంలోకి వెళ్తాం, అప్పుడు మన ప్రతి ఒక్క అవసరత ఆయన నామంలో తీర్చబడుతుందండి. ప్రతి ఒక్క అవసరతను అన్నీ కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు సిద్ధపరిచారండి. కేవలం మనం ఏం చేయాలి? నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఆయనలో నిలిచి ఉండేవారునే ఉండాలి. అందుకోసం సిద్ధపడటానికే మనం ప్రతి వారం కూడా ఏం చేస్తున్నామండి? ఆయన రక్తం